ముందుగా దేవుడికి వందనాలండి. ఇక్కడ చూడండి. చెప్పండి. దేవుడికి వందనాలండి. మరి డాడీ గారికి మమ్మీ గారికి నా వందనాలు. మాదైతే వెంట్రుకోనండి. వెంట్రుకో నుంచి మేమైతే మరి ఫస్ట్ గుండా ఫార్ములు అయితే మేము గొల్లవెల్లి మా మామయ్య గారు అన్నారండి, మా చిన్న మామయ్య గారు అక్కడికి వెళ్తే దేవుడు కార్యాలు చేస్తున్నారని అన్నారండి. ఆయన చెప్పిన 3 నెలలకు కూడా మేము వెళ్ళలేదు. ఆయన చెప్పిన 4వ నెలకి నా భర్త నేను వెళ్ళామండి. గొల్లవెల్లి వెళ్ళినప్పుడు దేవుడి కార్యం ఏంటంటే దేవుడి దాసులు మరి ఆత్మీయ తల్లిదండ్రులు గారు ఆయన మా అయ్యగారు డాడీ గారు ఏమన్నారంటే మేము ప్రార్థన చేయించుకుంటాకి వెళ్ళినప్పుడు అమ్మ మీలో చాలా భయంకరమైన దురాత్మలు ఉన్నాయి, మీరు అంజూరమైన ప్రాంతానికి రావాలని ఆయన అనగానే మరి మా ఇంటి కొని ఎక్కడ మేము ఎక్కడ అని అనుకున్నాగానే మరి నా భర్త నేను వస్తాకు సిద్ధపడ్డామండి. మేము శనివారం చర్చికి వెళ్ళాము. అక్కడికి అయితేని మేము ఇక్కడ బుధవారం రావాలని చాలా టైం పట్టిందండి. మాకైతే కొత్త, ఇక్కడికి రావాలంటే మాకు అసలు తెలియదు. మా ఊరు ఎక్కడ అంజూరు అనేది మాకైతే తెలీదు. కానీ ఏదైనప్పటికైనా దేవుడి చిత్తం ప్రకారంగా మమ్మల్ని ఇద్దరిని శ్యామంగా ఇక్కడికి తీసుకొచ్చారండి మందిరంలోకి. మరి మాతో పాటు అనేక బిడ్డలు వస్తున్నారండి. ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థించేయండి. నేనైతే ఈ నెలలో గేదెను కొనుక్కోవాలని అనుకున్నానండి. దాసులకు చెప్పినట్టు ఈ నెల ఆఖరికి మీరు 29 లోపల అన్నారండి. దేవుడి చిత్తంగానే దేవుడి ప్రకారంగా ఆయనలో ఉంది. దేవుడి కారణం ఏంటంటే ముందుగా 20వ తారీఖున మాకు గేదె వచ్చింది. గేదె కూడా మంచిగా గేదెని పెయిన్ వేసిందండి. మాకు పాలు కూడా ఇచ్చేలాగా మీరు అన్ని దినాలు ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.